ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమా స్తోత్రం కలుగునుగాక. వెల్కమ్ టు ద ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ పాడ్కాస్ట్. గ్రేస్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, చిన్న ప్రార్థనతో మనం మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు పాస్టర్ రవికుమార్ దర్వేముల గారి ప్రార్థనతో ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధం ప్రేమలు మా తండ్రి దగ్గర నాయన, మరొకసారి నాయన నీ పాద సన్నిధిలో నాయన మేము చేరి నాయన ప్రభా నిన్ను స్తుతించడం, మహిమపరచడం నాయన, నీ వాక్యము ధ్యానించడం సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా నాయన ఎజ్రా గ్రంథం గురించి మేము ధ్యానించుండగా నీ సన్నిధి మాత్రం ఉంచండి నాయన. మీరు ఇచ్చిన వాక్యం నాయన ప్రభా, మీ వాక్యంలో మేము బలపడి నాయన ప్రభావం మమ్మల్ని మేము సరి చేసుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ చిత్తం నెరవేర్చి బిడ్డలు మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించమని ప్రత్యేకంగా నాయన ప్రభా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నాయన ప్రభా బ్రదర్ హేమసాగర్ గారిని, బ్రదర్ డానియల్ విజయ్ గారిని, పాస్టర్ సుభాష్ గారిని ప్రభా మీరు దీవించండి, పరిచయం దీవించండి నాయన. మరి వారి ద్వారా నాయన ప్రభా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ పార్టీ దీవించి ఆస్వాదించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మిత్రులారా, లాస్ట్ ఎపిసోడ్ లో ఎజ్రా గ్రంథంలోని ఫస్ట్ 5 చాప్టర్స్ ఎంతో విపులంగా మనం చర్చించాము, ధ్యానించాము, నేర్చుకున్నాము. ఈరోజు ఎజ్రా గ్రంథంలోని లాస్ట్ 5 చాప్టర్స్ లోని దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. మన మధ్య ఇద్దరు డిస్టింగ్విష్డ్ స్పీకర్స్, గౌరవనీయులు పాస్టర్ గారు రవికుమార్ దరివేముల గారు, అదేవిధంగా అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్ డేనియల్ విజయ్ ప్రకాష్ గొంతుపులి గారు. వీరిద్దరూ మన మధ్య ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ప్రధాన చర్చకు వెళ్లే ముందు 2-3 సంఘటనలు మన భారతీయ క్రైస్తవులను తీవ్రంగా కలిచివేసిన సంఘటనలను మీ దృష్టికి తీసుకొని వస్తాము. తర్వాత మనం ప్రధాన చర్చకు వెళ్దాం. మొట్టమొదటిది మహారాష్ట్ర స్టేట్ లో గచ్చిరోలి జిల్లా కవండి తాలూకాలో ఒక స్లీపీ హ్యామ్లెట్ విలేజ్, అంటే ఒక ట్రైబల్ తాండా ఒకటి ఉంది. ఆ తాండాలోని 5 క్రైస్తవ కుటుంబాలను ఆ రోజు 5 క్రైస్తవ కుటుంబాలు కలిసి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈవినింగ్ 5 o'clock అట్లా హిందూ వాహిని అనే ఒక మహారాష్ట్రకు సంబంధించిన ఉన్మాద సంస్థ వాళ్ళు ఏం చేసినారంటే దాడి చేసి కిరాతకంగా ఆ యొక్క ట్రైబల్ క్రిస్టియన్స్ ను దారుణంగా హింసించి కొట్టి వాళ్ళ ఇండ్లను కాల్చివేసి, పక్కన గడ్డివాములు ఉంటే గడ్డివాములను కూడా వారు కాల్చివేసి వీళ్ళందరినీ ఊరి నుంచి వెళ్ళగొట్టినారు. దీనికి ముందు ఒక వారం ముందు ఏం జరిగిందంటే, ఒక 1 week ముందు ఆ హిందూ వాహిని సభ్యులు వచ్చి ఈ ట్రైబల్ తాండాల్లో ఈ ట్రైబల్ ఫ్యామిలీస్ ను వార్నింగ్ ఇచ్చారు. వీళ్లకు మీరు తక్షణమే క్రిస్టియానిటీని వదిలేసి, క్రిస్టియానిటీని విడనాడి, క్రైస్తవ మతాన్ని మీరు విడనాడి వెంటనే మీరు హిందూ మతంలోకి ఘర్ వాపసి మేము కార్యక్రమము చేస్తాము, మీరు తప్పకుండా తిరిగి హిందూ మతం స్వీకరించాలి అని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాము. మీ రేషన్ కార్డ్స్ మేము ఆల్రెడీ రద్దు చేసినాము, అదేవిధంగా మీకు రావాల్సిన హౌసింగ్ శాంక్షన్ అయింది, అది కూడా మేము రద్దు చేసినాము, ఓటర్ లిస్టులోంచి కూడా పేర్లు తీసేస్తాము, మీ పిల్లలకు ఉన్న స్కాలర్షిప్స్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన జవాబు ఏమిటంటే, ఈ 5 కుటుంబాలు
వీళ్ళు షడ్రక్ మెషక్ అబేద్నగోల మాదిరి జవాబిచ్చినారు. మీరు ఏమైనా చేసుకోండి, ఈవెన్ మేము మరణానికి కూడా సిద్ధమే, కానీ ఈ ఘర్ వాపసి మీ ప్రతిపాదనను అంగీకరించే పరిస్థితే లేదు, వెరీ సారీ, యూ కెన్ గో అని చెప్పేసి వాళ్ళు చాలా తీవ్రంగా జవాబు ఇవ్వడంతో వాళ్ళు మౌనంగా వెళ్ళిపోయారు. ఒక వారం తర్వాత ఫుల్ గా ప్రిపేర్ అయి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ తో వచ్చి ఈ విధంగా దమనకాండ నిర్వహించారు. ఈ విధంగా హింసను ప్రజ్వరిల్లజేసి ఘర్ వాపసి నిర్వహించడం సబబేనా అని ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళు లేదు లేదు ఇది సబబే, ఎందుకంటే పోలీసు వాళ్లకు పోయి కేసు పెడితే వెంటనే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశారు. వెంటనే అరెస్ట్ చేశారు ఎవరిని అంటే బాధితులైన ట్రైబల్ ఫ్యామిలీస్ ని 20 మందిని ఇంక్లూడింగ్ చిల్డ్రన్ అరెస్ట్ చేసి మీరు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు, మీరు బలవంతంగా ఇక్కడ ఉన్న ట్రైబల్స్ అందరినీ మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళను జైల్లో వేశారు. ఇది మనమంతా గమనించాల్సిన విషయం. రెండవదిగా బరైలీ ఈజ్ ఎ హిస్టారికల్ ప్లేస్, ఎవ్రీబడి నోస్ ఇన్ ఉత్తరప్రదేశ్. అది ఒక హిస్టారికల్ సిటీ. దాంట్లో సెంట్ ఆల్ఫాన్సోస్ అని ఆ కంటోన్మెంట్ ఏరియాలో ఒక ఐకానిక్ చర్చ్ ఉంది. ఎప్పుడో బ్రిటిష్ టైంలో కట్టినది, 1857 కు ముందు కట్టిన గొప్ప హెరిటేజ్ చర్చ్ అంటది. సండే రోజు ఆరాధన జరుగుతా ఉంది. మన క్రైస్తవ సోదరులు సోదరిమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటలు పాడుకుంటూ దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తూ ఉంటే బజరంగ్ దళ్ బీజేపీ కార్యకర్తలు ఏం చేసినారు తెలిసిన, వాళ్ళు దాడి చేసి కర్రలతో కత్తులతో త్రిశూలాలతో దాడి చేసి అక్కడ ఉన్న పాస్టర్లను దారుణంగా పుల్పీట్ మీద ఉంటే వాళ్ళని కిందికి లాగి కొట్టి దారుణంగా అడ్డు వచ్చిన ఎల్డర్స్ ను కూడా రక్తాలు కారేటట్లు కొట్టిన తర్వాత దూషిస్తూ పుల్పీట్ మీదకి ఎక్కి అర్ధ గంట హనుమాన్ చాలీసా అన్నది వాళ్ళు పఠించారు. హనుమాన్ చాలీసా అర్ధ గంట పఠించిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ వాళ్ళు వీళ్ళకు వార్నింగ్ ఇచ్చి బయటికి పోయారు. వాళ్ళు బయటికి పోయిన వెంటనే ఆ బరైలీ పోలీసులు వెంటనే వాళ్ళు లోపలికి వచ్చి మత మార్పిడి చేస్తున్నారు, మీరు ఇక్కడ ఆరాధన జరుపుకోవడం లేదు, మీరు మత మార్పిడి చేస్తున్నారని వాళ్ళను పాస్టర్లను ఒక 2-3 ఎల్డర్స్ ను తీసుకొని పోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. ఇది మనము గమనించాల్సిన సంఘటన. అదే విధంగా ముఖ్యంగా మణిపూర్ లో రీసెంట్ గా గవర్నమెంట్ ఫామ్ చేసింది. గవర్నమెంట్ ఫామ్ చేసిన మొట్టమొదటి అచీవ్మెంట్ ఏమిటంటే క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టినారు. ఫ్రాట్రిసైడల్ వార్ బిట్వీన్ కుకీజో క్రిస్టియన్స్ అండ్ నాగా క్రిస్టియన్స్. ఈ కుకీజో అండ్ నాగా క్రిస్టియన్స్ మధ్య ఆ యొక్క వైషమ్యాలు చెలరేగిపోయి ఈ రోజు 40 ఇండ్లు దగ్ధమైపోయినాయి, క్రైస్తవ గృహాలు దగ్ధమైపోయి, అదే విధంగా ఒకరు మరణించినారని తెలుస్తా ఉంది. అదే విధంగా 60 మంది ఇప్పటికి నిరాశ్రయులై ఆ గ్రామం ఉల్చూరు గ్రామములోని గ్రామాలు వదిలేసి వాళ్ళు బయట ఎక్కడో తలదాచుకుంటున్న అట్లుగా మనకు వార్తలు న్యూస్ పేపర్స్ లో వచ్చినాయి. కాబట్టి ఈ విధంగా క్రిస్టియన్స్ మధ్య వారు వైషమ్యాలు చెలరేగి సోదరులే ఇద్దరు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి తెచ్చారు. ఈ 3 ప్రధాన వార్తలను ఈ వారం మీతో చర్చించాలని చెప్పేసి మీ ముందుకు తీసుకుని వచ్చాము. కాబట్టి దయ ఉంచి వీరికి మణిపూర్ క్రైస్తవుల కొరకు, అదేవిధంగా బరైలీ క్రైస్తవుల కొరకు, తర్వాత మన మహారాష్ట్ర క్రైస్తవుల కొరకు ప్రార్థించాల్సిందిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రధాన చర్చకు వెళ్దాం. ముఖ్యంగా మొదటి ప్రశ్న గౌరవనీయులు మన అడ్వకేట్ గారికి. రాజైన డేరియస్ యొక్క శాసనము ద్వారా
మహాదేవాలయ నిర్మాణం పూర్తి అయింది. యూదులంతా క్షేమంగా తిరిగి వచ్చినారు. సారీ, దేవాలయ నిర్మాణం పూర్తి అయింది మరియు యూదులు పస్కా పండుగను కూడా ఆచరించడం జరిగింది. ఇది దేవుని విజయం కదా. ఈ దేవుని విజయాన్ని మొదటి అధ్యాయం ఎలా ప్రతిబింబిస్తుంది, భారతీయ క్రైస్తవులకు కూడా ఏమి పాఠాలు నేర్పిస్తుంది అన్న విషయాన్ని వారు విశదీకరిస్తూ వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరడమైనది. సార్, మీకు 13 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో దీనిలో మనకి ఎజ్రా 6వ అధ్యాయంలో చూస్తే చాలా స్పష్టంగా రాసి ఉంది. ఎందుకంటే దేవుడి ప్రణాళిక ప్రకారం కోరేష్తో దేవుడు మాట్లాడిన రీతిలో వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. యెరూషలేము తిరిగి వచ్చి దేవాలయం కట్టే పనిలో వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో అనేకమైన ఆటంకాలు వచ్చినాయి వాళ్ళకి. ప్రధానంగా అక్కడ ఉన్న యూదులకు వ్యతిరేకులైన ప్రజల దగ్గర నుంచి, సిమిలర్లీ అధికారుల దగ్గర నుంచి కూడా వచ్చినాయి. ఈ అధికారులు మంత్రుల్ని వాళ్ళని లంచాలతో కొనేసి ఆలయాన్ని ఆపాలని చెప్పి విషప్రయత్నం చేసినా కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని వ్యతిరేకించి ఆలయాన్ని కట్టడం జరిగింది. ఆ క్రమంలో ఏమైందంటే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళని వ్యతిరేకించారో అక్కడ ఉన్న నాన్ జ్యూస్ అధికారులు రాజుకి మళ్ళీ ఉత్తరం రాశారు. ఇట్లా వీళ్ళు పలానా కోరేశ్వరాజు చెప్పాడు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, మరి ఉన్నాయో లేదో ఒకసారి చూడండి, వీళ్ళు చెప్పింది కరెక్టో కాదో మాకు అనుమానంగా ఉంది, చూడండి, వీళ్ళే గనక ఇదంతా కట్టడం అంతా పూర్తి చేస్తే అది చాలా ప్రమాదకరం అవుతుంది మనకి. వీళ్ళు బేసికల్గా చుట్టుపక్కల ఉన్న దేశాలకి వెదిరిదిరిగిన జనాంగం, రాజు యొక్క చట్టాలను వ్యతిరేకించే సగం, రాజుకి తిరగబడే జనాంగం అనే టైప్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే అప్పుడు రాజు ఏం చేశాడు, వీళ్ళు ఆయన ఏదైతే డిగ్రీ ఉందో ఆ డిగ్రీ ఉందో లేదని చెప్పి వెతికించడం జరిగింది. సో వెతికించడం జరిగినాక వాళ్ళకి అది దొరకడం కూడా జరిగింది. దొరికినప్పుడు ఆయన దానిలో స్పష్టంగా ఉంది కాబట్టి అది దాదాపుగా 20 సంవత్సరాల క్రితం రాయబడి ఉన్నది, అదంతా కరెక్టే అని చెప్పి రాజు మళ్ళీ 2వ డిగ్రీని కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎవరైతే మందిరాన్ని కడుతున్నారో వాళ్ళకి అనుకూలంగా 2వ డిగ్రీని కూడా ఇష్యూ చేయడం జరిగింది. అది మనకి చాలా స్పష్టంగా 6వ అధ్యాయంలో మొత్తం చూసుకున్నట్లయితే అది వచనం వరకు చాలా స్పష్టంగా రాసి ఉంది. ఎజ్రా 6:9లో రాజు చాలా స్పష్టంగా చెప్పాడు, వాళ్ళు నా కొరకు నా పిల్లల కొరకు ప్రార్థించే రీతిలో మేము అంటే సో దట్ విల్ స్టే అలైవ్ అనే రీతిలో వాళ్ళు మా కొరకు ప్రార్థిస్తారు కాబట్టి వాళ్ళకి పూర్తిగా సహకారం అందించండి. సహకారం అందించడమే కాకుండా అవసరమైన ఆర్థిక సహాయం ఇవ్వాలి, పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల నుంచి ఆర్థిక సహాయం అందించాలి, అట్లాగే వాళ్ళు బలులు అర్పించుకోవడానికి అన్ని సమకూర్చాలని చెప్పి చాలా స్పష్టంగా ఆయన డీటెయిల్గా రాయడం జరిగింది. సో ఇదంతా కూడా ఎలా జరిగింది అనేదాన్ని చూస్తే ఈ ప్రణాళిక దేవుడి చిత్తం కాబట్టి దేవుడు మళ్ళీ రాజుతో మాట్లాడాడు. ఎప్పుడైతే ప్రణాళిక దేవుడి వశం అవుతుందో, దేవుడి చిత్తం అవుతుందో, అది ఖచ్చితంగా ఆయన దాన్ని నెరవేరుస్తాడు. ఏ మంచినైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. ఒకరు కావచ్చు, 1000 కావచ్చు, లక్షల మంది కావచ్చు. ఇక్కడ స్పష్టంగా మనం చూడాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే ఒకళ్ళిద్దరిది ఏముంది అనేది అనుకుంటారు, కానీ దేవుడికి ఎప్పుడు నంబర్స్తో పని లేదు. హీ హాస్ నో వర్క్ విత్ నంబర్స్. అట్లాగే దీనిలోనే 11-12 వచనాలు చూస్తే, 6వ అధ్యాయంలో 11-12 వచనాలు కూడా చూస్తే, ఎవరైతే దీనికి ఆటంకం కలిగిస్తారో, ఎవరైతే దీన్ని ప్రమోట్ చేయకుండా ఉంటారో వాళ్ళ ఇల్లుని మొత్తం నాశనం చేసి వాళ్ళు ఉరిదీయబడతారని కూడా చాలా స్పష్టంగా జరిగింది. అంటే ఏంటంటే ఈ పనిని, మందిర నిర్మాణ పనిని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి, అవసరమైతే వాళ్ళు ఉరిదీసే పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన చేసిన డిగ్రీలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మందిరాన్ని పూర్తి చేసుకున్నారు, చాలా ఆనందంగా ప్రతిష్ఠించారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, లేవీలు ఎవరైతే ఉన్నారో రోజువారీ మందిర కార్యక్రమాలు, అక్కడ అర్పించాల్సిన బలులు కానీ రోజు జరగాల్సిన దినచర్య ఏదైతే ఉందో దాన్ని జరిపించడం కోసం నియమించడం జరిగింది. తర్వాత మోషే గ్రంథంలో రాసి ఉన్న ప్రకారం వాళ్ళు నియమించడం జరిగింది. పస్కా పండుగను ఆచరించారు. 19వ వచనంలో చూస్తే పస్కా పండుగను ఆచరించారు. అలాగే తమను తాము పరిశుద్ధపరచుకున్నారు. యాజకులు ఎవరైతే ఉన్నారో ఈ పని ప్రారంభించే ముందు తమల్ని తాము పరిశుద్ధపరచుకొని, అట్లాగే మిగతా వాళ్ళని కూడా పరిశుద్ధపరచడం కోసం వాళ్ళు బలులు నర్పించడం జరిగింది. అది మనకి 6:20లో చాలా స్పష్టంగా రాసింది. చివరిగా చూస్తే మనం ఎజ్రా 6వ అధ్యాయంలో
చివరిగా చూస్తే మనం 22వ వచనంలో అషూరు రాజుని వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా, మందిర నిర్మాణంలో వారికి సహాయం చేయాల్సిందిగా దేవుడు అతన్ని మలిచాడు, లేకపోతే అతను వాళ్ళ వైపు తిప్పాడు. దేవుడు వీళ్ళ వైపు తిప్పాడు. అషూరు రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మందిర నిర్మాణం కొరకు కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందించే రీతిలో వారిని చేయడం జరిగింది. సో ఇక్కడ మనం దీన్ని లోతుగా ఇవాళ ఉన్న సంఘానికి మనం అన్వయించుకుంటూ చూసుకుంటూ వస్తే ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, యూదులకు వ్యతిరేకంగా ఉన్న అధికారులు, పర్షియన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే మనం వీళ్ళ మీద విజయం సాధించాం, వీళ్ళ మందిర నిర్మాణం మనం ఆపేయగలిగాం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఎప్పుడైతే రాజుకి తిరిగి లేఖ రాశారో, లేఖ వచ్చిన వెంటనే వీళ్ళ మందిర నిర్మాణం మనం ఆపేయగలుగుతాం, మన ప్లాన్ సక్సెస్ అయిందని అనుకున్నారు. కానీ దేవుడి ప్రణాళికలు ఎప్పుడు కూడా వేరుగా ఉంటాయి. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా వేరుగా ఉంటాయి. శత్రువుల యొక్క స్ట్రాటజీస్ కావచ్చు, వాళ్ళ యొక్క పన్నాగాలు కావచ్చు, ఆయన బ్యాక్ ఫైర్ చేస్తాడు, లేదంటే పూర్తిగా దానికి వ్యతిరేకంగా చేస్తాడు. శత్రువుల యొక్క పన్నాగాలు కావచ్చు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తాడు దేవుడు అనేది చాలా స్పష్టంగా మనకి ఆ రోజు బట్టి అర్థమైంది. ఎందుకంటే అంతకుముందు కోరేష్ చేసిన దానికంటే రెండో డిగ్రీ చూస్తే ఇంకా ఇట్స్ మోర్ ఎలాబరేట్ అండ్ మోర్ స్పెసిఫిక్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ మోర్ హెల్ప్ఫుల్. అవసరమైన నిధుల్ని ఇవ్వాలి, అధికారులు డబ్బులు ఇచ్చి పంపించాలి, అలాగే ఆ నిధుల్ని మనం వాళ్ళు ట్యాక్స్ లోన్స్ తీసి కట్టాలి, లేట్ కాకుండా చేయాలి. సిమిలర్లీ రోజువారీ బలులు ఏవైతే ఉన్నాయో ఆ బలులకు కావాల్సిన సామగ్రి మొత్తం ఏదైనా కావచ్చు, అంటే గొర్రెలు కావచ్చు, గొడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నూనె కావచ్చు, అట్లాంటి అన్ని కూడా స్పెసిఫిక్ చేసి చేయడం. సో అట్లా వెన్ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, హీ విల్ డూ ఇన్ ఏ మోర్ కాంప్రిహెన్సివ్ వే, అన్ని సమకూర్చి జరిగించడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ మనం ఇది ఒక్కటే కాదు, మనకి పాత నిబంధనలు చాలా వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్. ఇందాక మీరు చాలా స్పష్టంగా చెప్పారు, షడ్రక్ మిషక్ అబేద్నెగోలు రాజు ఆజ్ఞని వ్యతిరేకిస్తే ఏమైంది, దేవుడు చిత్తం కాబట్టి దేవుడు ఆజ్ఞకి లోపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళని రక్షించాడు. అలాగే దానియేల్ని, ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి నడిపించుకోవడం, కానీ ఎన్ని చూస్తే చాలా మనకి ఉదాహరణలు ఉన్నాయి. ఇది ఒకటేగా చాలా ఉదాహరణలు ఉన్నాయి. రెండోది ఇవాళ మనకి ఏంటి, ఇవాళ మనకి ఏముందంటే వీ హ్యావ్ క్రైస్ట్ వాస్ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఆన్ క్రాస్. సో ఆ రోజు కూడా సాతాను ఏమనుకున్నాడంటే నేను విజయం సాధించా అనుకున్నాడు. సాతాను నేను విజయం సాధించా అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు శిలువ మీద కూడా తన పనిని నిర్వర్తించి పూర్తిగా సమాప్తి చేసినాక ఆయన ప్రాణాన్ని పెట్టడం జరిగింది. శిలువ మీద కూడా ఒక దొంగను మాట్లాడి దొంగని మార్చడం జరిగింది. సో ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా మనకి కొత్త నిబంధన ప్రకారం చూసుకుంటే వీఆర్ ఇన్ మోర్ కంఫర్టబుల్ ప్లేస్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్, విత్ మోర్ వాట్ వి సే వర్డ్ మనకి చాలా స్పష్టంగా ఇవ్వబడింది. అంతకుముందు ఎత్తుకోవాలి, దొరికేది కాదు. ఇవాళ మనకి ఎక్కడ చూసినా దొరుకుతుంది వాక్యం. బైబిల్ ఎక్కడ చూసినా అమ్మకానికి ఉన్నాయి, మన ఇళ్లలో ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి, ఫోన్లో చూసుకోవచ్చు. సో మనకి అనేక సందర్భాల్లో ఎప్పుడు కంటే అప్పుడు వాక్యాన్ని చూసుకునే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఆ వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి తోడుంటాడు. ఇవాళ చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం మన దేశంలో చూసుకుంటే. మీరు ఇందాక మంచి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు వీఆర్ అనేబుల్ టు ఓవర్కమ్ ది సాటన్ ఆర్ హిస్ పీపుల్ అనే దాన్ని చూస్తే ఇట్ ఈస్ అగైన్ ఫెయిత్. ఇట్ ఈస్ అగైన్ ఫెయిత్. సో మనం విశ్వాసంలో లేము, దేవుని వాక్యానుసారం మనం జీవించట్లేదు కాబట్టి మనం ఖచ్చితంగా దేవుడి వాక్యాన్ని అందిన ధ్యానిస్తూ దాని ప్రకారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంపారిజన్ కూడా చూసుకున్నట్లయితే ఎజ్రా 6:17లో వాళ్ళు బలి అర్పించారు. అట్లాగే 2 Chronicles 7:5లో సొలొమోన్ బలి అర్పించాడు. సో రెండింటిని కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు. హీ హాజ్ యాక్సెప్టెడ్ బోత్. దేర్ వాజ్ నో పార్షియాలిటీ ఇన్ హిమ్, హీ హాజ్ యాక్సెప్టెడ్ బోత్. సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా కావాల్సింది దేవుని యందు భయభక్తులతో ఉండడం, విశ్వాసంతో ఉండడం, ఆయన యొక్క ఆజ్ఞలను పాటించడం, ఆయన వాక్యానుసారం జీవించడం చాలా ప్రధానం. చివరిగా కంక్లూడ్ చేస్తే నేనేం చెప్తా అంటే 1 కొరింథీయులు 15:58లో 1 కొరింథీయులు 15:58 ఇట్స్ వెరీ క్లియర్, ఇఫ్ అవర్ ప్లాన్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆఫ్ ది లార్డ్ దే విల్ షూర్లీ ప్రాస్పర్. సో మన ప్రణాళికలు కావచ్చు, మనం వేసే ప్రతి అడుగు కావచ్చు, మనం చేసే పని ఏదైతే ఉందో అది దేవుడు ప్రణాళికలో ఉండి దేవుడు చిత్తం అయినట్లయితే ఖచ్చితంగా అది వర్ధిల్లుతుంది, ఖచ్చితంగా ప్రాస్పర్ అవుతుంది. ఇవాళ మందిర నిర్మాణం మనకు చూసుకుంటే ఎజ్రాలో చూసుకుంటే మందిర నిర్మాణం ఏదైతే అది దేవుడు ప్రణాళికలు ఉంది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా చాలా ధైర్యంగా విజయోత్సాహంతో విజయంతో వాళ్ళు దాన్ని అధిగమించారు. ప్రతి శోధనని అధిగమించి ధైర్యంగా ముందుకెళ్లారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుడు మాకు ముఖ్యం, మా
మా ప్రాణాలు కాదు, మాకు దేవుడే ముఖ్యం అని చెప్పి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడి ముందుకెళ్ళారు కాబట్టి దే కుడ్ డూ ఇట్ అండ్ గాడ్స్ హెల్ప్ వాస్ దేర్. సిమిలర్లీ ఇవాళ మనం కూడా దేవుడు ముఖ్యమా నీకు, లోకం ముఖ్యమా అంటే నాకు దేవుడే ముఖ్యం అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు, మన పట్ల కార్యాలు చేస్తాడు. మన ద్వారా చేసే అద్భుత కార్యాలు చూసి ఖచ్చితంగా ఏ సమాజం అయితే మనం వ్యతిరేకిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా మారతారు. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అందరూ కూడా ఆయన సన్నిధిలో వచ్చి మోకరించాల్సిందే అని స్పష్టంగా మనకు వాక్యం ఉంది. సో మోకరించాలంటే ఏం చేయాలి? మనం ఆ మోకరించే పరిస్థితులు మనం కల్పించగలగాలి. ఇవాళ సంఘంగా క్రైస్తవుడిగా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో మోకరించాలి. అబ్బా ఈ దేవుడు లేకపోతే మేము ఉండలేము, ఈ దేవుడే ముఖ్యం, ఈ దేవుడి వల్లే మాకు జీవితం, ఈ దేవుడి వల్లే మేము బతికుంటాం అనే పరిస్థితులు ఎప్పుడైతే మనం చూపించగలుగుతామో, దేవుని రాజ్య శక్తిని ఎప్పుడైతే చూపించగలుగుతామో ఖచ్చితంగా అందరూ కూడా నోరు మూసుకొని వాళ్ళు అధిగమించి వచ్చి మోకరించడం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా మన ప్రయాణం ఉండాలని చెప్పి అందరికి కూడా మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. 1వ అధ్యాయంలోని దేవుని వాక్యాన్ని, చరిత్రను నేటి తరానికి పోలుస్తూ ఎంతో అద్భుతంగా మీరు అనలైజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా తరతరాలుగా దేవుడు ఏ విధంగా తన ప్రజలను వాళ్ళ కష్టాల నుంచి ఏ విధంగా విమోచిస్తున్నాడు అన్నది మీరు వివరిస్తూ, నేటి భారతీయ క్రైస్తవులకు కూడా, ప్రజెంట్ డే క్రిస్టియన్స్ కూడా ఈ క్రిటికల్ టైమ్స్ అన్నవి కేవలం టెంపరీ మాత్రమే, దేవుని ప్రణాళిక చొప్పున తప్పకుండా మార్పు కలుగుతుంది అన్న పాజిటివ్ నోట్తో క్రైస్తవులకు మంచి ధైర్యాన్ని నింపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ పాస్టర్ గారు. సార్, రాజైన అర్తహషస్త యొక్క శాసనం ఎజ్రా శాస్త్రికి ఏమి హక్కులు ఇచ్చింది? ఇది దేవుని అనుగ్రహాన్ని ఎలా చూపిస్తుంది? నేటి నాన్ క్రిస్టియన్ అట్మాస్ఫియర్లో క్రైస్తవులు మరియు పాస్టర్ల యొక్క హక్కులు ఎలా ఉల్లంఘింపబడుతున్నాయి? దేవుడు వీరికి లాంగ్ రోప్ ఇచ్చినట్లుగా కనపడుతుంది కదా. ఈ అంశాల మీద మీ సందేశాన్ని ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడమేనది సార్. మొదటి ప్రశ్న మీకు 10 నిమిషాలు మాత్రమే సార్. రెండవ ప్రశ్న 15 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. డానియల్ విజయ్ గారు మంచి సంగతులను దేవుని గురించి, ఆయన ప్రజల గురించి మరి మంచి విషయాలు మనతో డిస్కస్ చేశారు. నిజంగా దేవుని వాక్యంలో దేవుడు తన ప్రజలను ఏర్పరచుకుంటాడు, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలను వాడుకుంటాడు. ఇక్కడ ప్రత్యేకంగా అర్తహషస్త మరి ఎజ్రాను దేవుడు ఏర్పరచుకున్నాడు. హీ హాజ్ రేజ్డ్ హిమ్ యాజ్ ఎ లీడర్. ఆయనను ఒక లీడర్గా ఆయన ఎన్నుకున్నాడు, అనాయింట్ చేశాడు. అంతేకాదు ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకు? వై ఎజ్రా చూసినట్లయితే ఎజ్రా ఆయన ఒక గాడ్లీ లీడర్, దేవుని వాక్యము, దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాము. మోషే యొక్క ధర్మశాస్త్రం నందు ప్రవీణత గల ఒక శాస్త్రి. దేవుని వాక్యంలో ఏముందంటే, మరి మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రవీణత గల శాస్త్రి, ఆయన ఒక స్క్రైబ్ అంటే ఆయన ఒక రచయిత. అంతేకాదు ఆయన ధర్మశాస్త్రం నందు ప్రవీణత అంటే ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు. మరియు దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉందన్న ఎజ్రా ఎప్పుడు కూడా నాకు దేవుని హస్తం తోడై ఉంది అంటాడు. సో దేవుని హస్తం అనేది మనకు ఆయన మరి ఎజ్రాను బహుగా ఆస్వాదించి మరి ఆయనకు ఒక గొప్ప పని అప్పగించాడు ఎజ్రాకు. ఇక్కడ చూసినట్లయితే ఆయన యొక్క వై ఎజ్రా అంటే ఆయన ఒక మరి మంచి లీనేజ్, మంచి వంశావళి కలిగినటువంటి వాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే 5వ వచనం చూసినట్లయితే ఎలియాజర్ కుమారుడు, ప్రధాన యాజకుడు అహరోను కుమారుడు అంటే అహరోను సంతతి అంటే ఒకప్పుడు ప్రధాన యాజకుడు వారి సంతతిలోంచి వచ్చినటువంటి ఒక మరి శాస్త్రి ఎజ్రా గారు. అంతేకాదు ఆయన చూస్తుంటే ఆయన మరి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు, అన్ని విషయాలు కూడా హీ హాజ్ అడెసిటీ అంటే యెహోవా హస్తం తోడుకున్నందున ఏ మనవి చేసినా కానీ రాజు అనుగ్రహిస్తాడు అని ఉంది దేవుని వాక్యంలో.
యెహోవా మరి హస్తం ఆయనకు తోడుగా ఉన్నందున ఏ మనవి చేసినా ఆయన అనుగ్రహించేది. అంతేకాదు ఆయన పరిశోధించడమే కాదు, దేవుని వాక్యం చొప్పున నడుచుకుంటున్నాడు. ఇశ్రాయేలుకు దాని కట్టలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. వై గాడ్ హాస్ చోజన్ హిమ్? ఆయన ప్రవీణత ఉండడమే కాదు, పరిశోధించిండు దేవుని వాక్యాన్ని, మరి దాని ప్రకారం నడుచుకుంటున్నాడు. అంతేకాదు మరి దాని కట్టడలను, ధర్మశాస్త్రం యొక్క కట్టడలను విధులను నేర్పాలి, దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఆయన వాడుకుంటాడు. దేవుడు ఎవరైనా వాడుకుంటాడు. మరి అర్థహశస్త రాజు అన్యుడు ఆయన, కానీ ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక పేగన్ లూరర్ను గాడ్ హ్యాస్ డైరెక్టెడ్ హిమ్. ఆయన ద్వారా మరి ఇక్కడ చూసినట్లయితే కోరెషు, దర్యావేషు, అర్థహస్తాను పారసీక దేశంలో ఆజ్ఞ చొప్పున పని సమాప్తి చేసిరి. అంటే ఏంటంటే ఈ ముగ్గురు రాజులు కూడా దేవుని పని చేయడానికి నిర్ణయించుకున్నారు. దేవుని పనిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు. మరి రాజన్న అర్థహశస్త మరి అటువంటి లూరర్ ఆయన చూసినట్లయితే మరి ఎజ్రాకు చాలా పవర్స్ ఇచ్చేస్తాడు. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో యాజకుడు శాస్త్రి అయిన ఎజ్రాకు క్షేమం కలిగి ఏం రాస్తున్నాడంటే, నంబర్ 1 ఆథరైజేషన్. మరి మేము చేసిన నిర్ణయం ఏంటంటే నీకు ఆథరైజ్ చేసేసినాం, నీ పట్టణంకు నువ్వు వెళ్ళుటకు మనఃపురంగా ఇష్టపడి వారెవరో నీ అందరూ కూడా నీతో కూడా వెళ్ళొచ్చు. యూ హ్యావ్ డిసైడెడ్. బబులోన్ నుంచి నీవు యెరూషలేంకు వెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేస్తుండగా నీతో పాటు ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా, ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక టీమ్గా తీసుకొని నువ్వు జెరూసలేంకు వెళ్ళవచ్చును. నంబర్ 1. నంబర్ 2 లిబరేషన్. లిబరేషన్ అంటే వాళ్ళు స్వేచ్ఛగా, మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా అర్పించే బంగారము, వెండిని నువ్వు తీసుకొని పోవాలి. అండ్ కాంపెన్సేషన్, మరి దేవుని మందిరంగా స్వేచ్ఛగా అర్పించే వస్తువులు నువ్వు తీసుకొని పోవాలి. అక్కడ దేవుని మందిరంలో ఏమేమి ఉపకరణాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఇంకా మిగిలిన పెండింగ్ ఉన్నాయన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. నువ్వు ఆ ద్రవ్యం చేత, ఆ వెండి బంగారు ఆ ద్రవ్యం చేత నువ్వేం చేయాలా? ఎడ్లను, పొట్టెలను, గొర్రెలను వాటితో కూడా ఉండాల్సిన భోజన పానాలను కొని యెరూషలేములో మీ దేవుని మందిరం బలిపీఠం మీద నువ్వు వాటిని అర్పించాలన్నాడు. ఈ విధంగా. అంతేకాదు నీకు ఈ డెసిషన్ నువ్వే తీసుకో. దేవుని చిత్తానుసారంగా నీ వారికి నీ యుక్తమని తోచిన దాన్ని నువ్వు చేయవచ్చు. హీ హాస్ గివెన్ ఎజ్రా ఫ్రీడమ్ టు డూ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్త ప్రకారం. మరి అంతేకాదు మరి దేవుని యొక్క ఖజానా నీకు ఇవ్వబడును అంటే, మరి ఆయనకు ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా మరి రాజు యొక్క ఖజానా నుండి, ఎక్స్పెండిచర్ ఫ్రమ్ కింగ్స్ ట్రెజరీ, మరి అయ్యే ఖర్చులు అన్ని కూడా ఇస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా మరి దేవుని మందిరంకు వెళ్ళేసి, అక్కడ యెరూషలేంకు వెళ్ళి మరి అక్కడ మరి వారందరూ కూడా సంతోషించినట్లుగా, సెలబ్రేట్ చేసినట్లుగా మనం చూస్తాం. మన పితరులైన దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. దే ఆర్ ప్రైజ్డ్ గాడ్. వాళ్ళందరూ క్షేమంగా చేరినారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో చేరినారంటే, మరి భయంకరమైనటువంటి ప్రయాణం, 700 కిలోమీటర్లు మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేయాలి, 700 నుంచి 900 మైళ్ళు వరకు. మరి బంగారము, వెండి అవన్నీ ఉన్నాయి, కానీ దేవుడి హస్తం నాకు తోడుగా ఉంది. దేవుడు ఇజ్రా మాట ఏమంటున్నాడంటే, మాకు ఆస్తికిని మేము దేవుని సన్నిధిలో మేము దుఃఖపరుచుకొని మాకును మా ఆస్తిని శుభప్రయాణం కలిగినట్టుగా ఆయన వేడుకొంటకు ఉపవాసం ఉండడం ప్రార్థించేసి, ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటప్పుడు క్షేమంగా రావడానికి. బట్ దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన మా మనవిని అంగీకరించను. మనం ఉపవాసం ఉండి, ప్రభా నాకు క్షేమం దయచేయి, మీరే మమ్మల్ని కాపాడలేదు, ఏ సైన్యం కూడా కాపాడలేదు, మీరుంటే చాలు మాకు అని ఆ విధంగా విశ్వాసం కలిగి వాళ్ళు యెరూషలేముగా చేరినట్లుగా ఉంటున్నారు. అంతేకాదు వాళ్ళు చేరిన తర్వాత మొట్టమొదటిగా ఫైనల్గా చేరి దేవునికి స్తుతులు చెల్లించారు. అంతేకాదు ఒక 3 days రెస్ట్ తీసుకున్నారు. అక్కడ రెస్ట్ తీసుకొని రేకనింగ్, వాళ్ళు ఏమైతే వస్తువులు ఇచ్చినారో అవన్నీ కూడా తిరిగి
మరి లెక్క చెప్పి మరి అక్కడ ఉండి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మనం చూస్తాం. అకౌంటబిలిటీ లెక్క చేసి వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు వాళ్ళందరూ కూడా ఈ యొక్క బలులు అర్పిస్తూ మరి దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తాం. దహన బలిగా వాళ్ళు అర్పించి. అంతేకాదు లాస్ట్ ఏం చేసినట్టే క్లియరెన్స్. ఎజ్రాకు ఒక పని అప్పచేసినప్పుడు ఆ పని అక్కడ ఉండే అధికారులకు కూడా తెలియజేయాలి. చూడండి 36వ వచనం చూసినట్లయితే 8:36లో రాజు యొక్క నిర్ణయంలో రాజు యొక్క సేనాధిపతులు నది అవతల ఉన్న అధికారులకు అప్పగించిన తర్వాత వీళ్ళు జనులకును దేవుని మందిర పనికి సహాయం చేసి రాజు అప్పగించిన పని ఆయన అధికారులకు మరి హ్యాండ్ ఓవర్ చేయడం. అంతేకాదు మిగతా పనులు జనులకు అప్పగించినారు దేవుని మందిరం పనిచేయడానికి. ఈ విధంగా హీ హాస్ డిస్ట్రిబ్యూటెడ్. ఆయన పనులన్నీ సక్రమంగా నెరవేర్చడం మనం చూస్తాం. ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని హీ డిడ్ ద వర్క్. అందుకనే దేవుడు ఆయనను ఆశీర్వదించినాడు. ఆయనకు ఎప్పుడు దేవుని హస్తం తోడుగా ఉంటుంది. ఆయన హస్తం తోడడం వల్ల ఈ గొప్ప పనులన్నీ చేయగలిగినాడు. కాబట్టి దేవుని హస్తం మన మీద ఉండాలని మనం ప్రార్థన చేయాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ ముందు తెలియజేయండి. ఓటు బ్రదర్ సాగర్. అంకుల్ మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వండర్ఫుల్ మెసేజ్. ముఖ్యంగా యెహోవా ఇజ్రాకు తోడై ఉన్నందున అతనికి ఒక సెపరేట్ ఆర్డర్ ఆఫ్ ప్రీసిడెన్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్రోటోకాల్ అండ్ ఆల్ ద ప్రివిలేజెస్ దట్ ఈస్ ఇన్ కీపింగ్ విత్ ద స్టేటస్ ఆఫ్ ఎ గాడ్ సర్వెంట్. ఒక గొప్ప నీతి నిజాయితీ గల దేశభక్తుడు, గొప్ప దైవ సేవకుడు, నిజ దేవుని యొక్క సేవకుడైన ఎజ్రాకు ఈ విధమైన ప్రోటోకాల్ ఉండాలి అని ఆయన చాలా చక్కగా కింగ్ అర్ధహశస్త ఆ విధంగా చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ గా మీరు మాకు తెలియజేశారు. మూడవ ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. చాప్టర్ 8 and 9 లో ఎజ్రా ప్రయాణము ఉపవాస ప్రార్థనతో ప్రారంభమైంది. సైనిక సహాయాన్ని రాజు ఇచ్చినా కానీ ఆయన తిరస్కరించారు సున్నితంగా. దేవుని పట్ల ఎజ్రా యొక్క విశ్వాసాన్ని, దైవ బలాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది? రెండవ ప్రశ్నగా విదేశీ స్త్రీలతో వివాహాలు ఇశ్రాయేలు జనాంగం యొక్క పాపాలను ఎలా పెంచాయి? ఎజ్రా యొక్క ప్రార్థన మరియు ఆయన పిలుపు పవిత్రత కోసం, పరిశుద్ధీకరణ కోసం, జనాంగం యొక్క పవిత్రీకరణ కోసము ఈ పిలుపును ఆధ్యాత్మిక మరియు సామాజిక అండ్ లీగల్ కోణంలో విశదీకరించండి. మీకు 13 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అంకుల్. సో ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూసినట్లయితే ఇందాక పాష గారు చాలా క్లియర్గా చెప్పారు. మరి 8వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో ఎజ్రా రావడం జరిగింది, ఎజ్రా నాయకత్వంలో రావడం జరిగింది. దాదాపుగా మరి రాజు తాను అడిగిందల్లా రాజు ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇది చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే దేవుడు ఎజ్రాతో ఉన్నాడు కాబట్టి ఎజ్రా ఏమి ఆలోచించినా ఏమి అడిగినా అది జరిగినాయి. రెండోది ఏంటంటే ఎజ్రాతో ఇప్పుడు చూస్తే దాదాపుగా ఒక 5 నుంచి 6 వేల మంది ఎజ్రాతో పాటుగా రావడం జరిగింది. రెండోసారి వచ్చిన గ్రూప్ లో దాదాపుగా 5 నుంచి 6 వేల మధ్యన జనాలు ఆయనతో వచ్చింది. సో ఆయనతో వచ్చిన వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారని ఆయన చూసుకున్నప్పుడు దానిలో లేవీలు ఎవరు లేరు అనేది ఆయన గమనించడం జరిగింది. ఎజ్రా గారు ఆయనతో పాటు బయలుదేరిన గ్రూప్ లో లేవీలు లేరని తెలుసుకొని మళ్ళీ ఆయన లేవీలతో మాట్లాడి వాళ్ళని అడ్వకేట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ నుంచి కొంతమంది వచ్చేటట్టు ఆయన చేయడం జరిగింది. దాదాపుగా ఆయన మాట్లాడినాక ఒక ఐ డోంట్ నో ఒక్కొక్క దగ్గర 38 మంది లేవీలు అని ఉంది, ఇంకొక దగ్గర
ఆలయంలో పనిచేసే వాళ్ళు వాళ్ళు ఒక 200 చిల్లర మంది ఏదైనా కానీ కొంతమంది లేవీలీతో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది దిస్ ఈజ్ ఆల్సో ఏ లెర్నింగ్ టు అస్. మరి ఎజ్రా యొక్క చరిత్రను చూస్తే ఎజ్రా అహరోన్ వంశస్థుడు. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా when we go we need to see that everyone is included or involved in our group. అంటే ఆయన చాలా స్పష్టంగా లేవీలు లేరు అనేది గమనించుకొని వాళ్ళు తన గ్రూప్లోకి వచ్చేటట్టు లేవీలతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసుకున్నాడు. అంటే ఒక టీం వర్క్, టీమ్ స్పిరిట్ అది. రెండోది ఇది మనకి ఏం నేర్పిస్తుందంటే ఇవాళ మన సంఘంలో కానీ మన సమాజంలో కానీ ఎవరెవరైతే వెనకబడిపోయి ఉన్నారో, ఎవరెవరైతే కొద్దిగా అటు ఇటుగా ఉన్నారో, ఎవరెవరైతే తమ బాధ్యతలు నిర్వర్తించడంలో కొద్దిగా ఆశ చూసి అడిగి చూద్దాంలే చేద్దాంలే అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళని మనతో కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, లేదా వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సంఘాల్లో. ఇది చాలా స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు బయలుదేరినప్పుడు చాలా మంది యూదులు ఉన్నారు, కానీ చాలా మంది యూదుల్లో కొంతమంది మాత్రమే వచ్చారు. ఎజ్రాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది. ఎందుకంటే చాలా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కొత్తగా మనం ఇబ్బందులో పడిపోవడం ఎందుకు, శ్రమలు ఇరుక్కోవడం ఎందుకు అని చెప్పి ఎవరైతే ఎజ్రాతో పాటు బయలుదేరారో వాళ్ళు వారి యొక్క విశ్వాసాన్ని దేవుడి పట్ల వాళ్ళకున్న ఒబీడియన్స్ ప్రకారం వాళ్ళు ఏమైనా పర్లేదని చెప్పి వాళ్ళు బయలుదేరడం జరిగింది. సో అట్లాగే మనం కూడా అదే సిచ్యుయేషన్లో మనం ఉన్నాం. ఇవాళ చాలా మంది ఉన్న పరిస్థితులు ఏంటంటే నాకెందుకు వచ్చిన గొడవ, నాకెందుకు, నా మీద కాదుగా జరిగిన దాడి, ఎవరి మీద జరుగుతుందిలే, ఇప్పుడెందుకు, నా మీద జరిగినప్పుడు నేను చూసుకుందాంలే అనే దానిలో ఉన్నారు. అది కాకుండా కనీసం పార్టిసిపేట్ చేయకపోయినా కానీ దే కెన్ స్టే అట్ దేర్ హోమ్ అండ్ నీల్ డౌన్ అండ్ ప్రే టు గాడ్. సో అటువంటి దాని ఆ మినిమంకి మనం ప్రోత్సహించాలి, ఆ మినిమంకి మన సంఘర్షణలు ప్రోత్సహించాలి. ఎందుకంటే దేవుడు అందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. సో అప్పుడు ఖచ్చితంగా అందరి ప్రార్థనలు దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన మన మొరలను ఆలకించి ఆయన మనకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా హెబ్రీలు ఒకసారి చూసుకుంటే హెబ్రీలు 10:24-25లో ఇట్స్ వెరీ క్లియర్. సో మన సహోదరులు ఎప్పుడైతే వాళ్ళు వీక్గా ఉన్నారో వాళ్ళకి మన సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళని కూడా కలుపుకోవాలి, వాళ్ళు కూడా వచ్చేటట్టు చూడాలి. ఐ జస్ట్ రీడ్ అవుట్ హెబ్రీలు 10:24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచిస్తుము. సో ఇవాళ ఉన్న పరిస్థితిలో సేమ్ సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఫర్ అస్, సేమ్ సిచ్యుయేషన్ ఇస్ ఫర్ దేర్ అస్. మనం ఎవరిని వదలకుండా ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ, ఒకరినొకరు సహకరించుకుంటూ, ఒకరికొకరు అర్థం చేయించుకుంటూ, ఎవరైతే కొద్దిగా భయపడుతున్నారో వాళ్ళని బలపరుచుకుంటూ, ఎవరైతే కొద్దిగా వెనకబడిపోయినారో వాళ్ళని కలుపుకుంటూ ముందుకెళ్లాల్సిన సిచ్యుయేషన్ వాళ్ళు ఖచ్చితంగా సంఘానికి ఉంది. ఎందుకంటే సంఘంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి సంఘంలో కూడా అనేక లెవెల్స్లో ఉన్న ప్రజలు ఉంటారు. ఎవరైతే కింద స్థాయిలో ఉన్నారో వాళ్ళని ఆ పై స్థాయి వరకు తీసుకొచ్చే పని మనమే పూనుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకోండి, క్లాస్లో టీచర్ ఉంటుంది. సో ఆ టీచర్కి దే హ్యావ్ సే అబౌట్ 40 స్టూడెంట్స్, ఆల్ విల్ నాట్ బి ఎట్ ద సేమ్ లెవెల్, ఒక్కొక్కడు ఒక్కొక్క లెవెల్లో ఉంటారు. సో అవి తను అసెస్ చేసుకొని అందరిని కూడా ఫస్ట్ మార్క్ వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత టీచర్ ఉంటుంది. సిమిలర్లీ మనం కూడా యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ చర్చ్ ఎల్డర్, వీ నీడ్ టు ప్లే దట్ రోల్ అండ్ సీ దట్ అందరూ మనతో కలిసి వస్తారనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎజ్రా ఫాస్టింగ్ ఎన్నుకోవడం జరిగింది. రాజు ఆయన ఏది చెప్పినా ఏది చేసినా కానీ హీ హాజ్ రిలైడ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ మ్యాన్. ఇది చాలా స్పష్టం చేస్తుంది మనకి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటామో, ఉపవాసపాదంలో ఉంటామో ఖచ్చితంగా ఎటువంటి శోధనైనా, ఎటువంటి బలమైన శత్రువు యొక్క ఎటువంటి బలమైన అస్త్రాన్నైనా మనం జయించగలం. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు మరి ఆ రోజు ఎస్తేరు 3 దినాలు ప్రకటించిందామా. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఎజ్రా ఈజ్ రిలైడ్ ఆన్ ది ఫాస్టింగ్. సో ఎప్పుడైతే ఫాస్టింగ్లో ఉంటామో ఖచ్చితంగా మనకి వీ క్యాన్ ఓవర్కమ్ మెనీ థింగ్స్. సహజంగా మనకి ఆన్వాయితీ ప్రకారం అందరూ కూడా ఉండేది ఏంటంటే ఈ 40 దినాలు ఫాస్టింగ్ ఉంటారు. నాలాంటి వాళ్ళు అట్లీస్ట్ డానియల్ ఫాస్టింగ్ ఉంటారు, నాన్ వెజ్ తినకుండా. సో ఇటువంటి తరుణంలో మనం ఏవైతే అంశాలు ఉన్నాయో వాళ్ళు మీరు చాలా స్పష్టంగా చెప్పారు. జరిగిన అంశాలు ఏవైతే ఇటువంటి అంశాలు ఇంకో దగ్గర రిపీట్ కాకూడదు. అట్లాగే అవన్నీ కూడా ఆగేటట్టు మన మీద జరిగే దాడులు కావచ్చు, మనకు వ్యతిరేకంగా జరిగే ప్రచారాలు కావచ్చు, మనకు వ్యతిరేకంగా పెట్టే కేసులు కావచ్చు,
మనకి వ్యతిరేకంగా తీసుకొచ్చే చట్టాలు కావచ్చు, వీటన్నిటి మీద మన అవగాహన కల్పించి మన సంఘాలకి, ఎందుకంటే చాలా మంది తెలియదు, ఉపవాస ప్రార్థన చేస్తారు. సహజంగా ఏంటంటే ఈ అంశాలను కూడా వాళ్ళకి అర్థం చేయించి, అవసరమైతే వీ నీడ్ టు సర్క్యులర్స్ టు ది చర్చెస్. ఏవి అంశాలు అయి ఉండాలి, ప్రార్థన అంశాలు అయి ఉండాలి. ఉపవాస ప్రార్థనలో ఉండవలసిన ప్రార్థన అంశాలని అవసరమైతే మనం జోడించి అవి సర్క్యులేట్ చేసి వీటి మీద కూడా మీరు ఉపవాస ప్రార్థనలు పెట్టించండి అని చెప్పి మనం ఒక నోటుని పంపించగలిగితే ఇట్ విల్ బి ఆఫ్ మోర్ ఎఫెక్ట్. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడి జవాబు వస్తుంది. మనకు శత్రువు ఖచ్చితంగా వీకెన్ అవుతాడు. సో వీ క్యాన్ డెఫినెట్లీ ఓవర్కమ్ ఇట్. అట్లాగే ఎజ్రా 9వ గ్రంథంలో చూస్తుంటే ఈ మ్యారేజెస్ విత్ నాన్ బిలీవర్స్ ఆర్ నాన్ జ్యూస్. సో అది చాలా దట్ ఈస్ వెరీ, మనం అనుకున్నాం ఇట్ ఈస్ వెరీ ఏమంటామంటే వెరీ బిగ్ ప్రాబ్లం. ఇట్స్ ఎ పెరీనియల్ ప్రాబ్లం. ఎప్పటి నుంచి వస్తుంది మనకి. ఆ రోజు ఇస్రాయేలీలు ఫేస్ చేసినట్టు ఇవాళ మనం కూడా ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్న సమాజంలో చాలా దుర్మార్గమైన సమాజాన్ని మన పిల్లలకి ఇచ్చాం. అటువంటి సమాజంలో వాళ్ళు నివసిస్తుంటే, వాళ్ళు ఉంటుంటే, అందినం వాళ్ళు దానిలో జీవిస్తుంటే వాళ్ళని మనం తప్పు పట్టడానికి సరిపోం. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్, వీ నీడ్ టు గైడ్ దెమ్, వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఆ రోజు ఎజ్రా ఎలాగా ఈ వివాహాలను వ్యతిరేకించాడో ఇవాళ మనం కూడా ఈ వివాహాలను వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక నాన్ బిలీవర్, ఐ జస్ట్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్, సే ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్సే, బట్ డిఫరెంట్ డినామినేషన్స్ వాళ్ళు పెళ్లి చేసుకుంటేనే వాళ్ళ సఖ్యత లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మ్యారీస్ ఏ పర్సన్ హూ ఏమంటాం ఆదివారాన్ని తన ఇదిగా సబ్బాదినంగా పాటించే వ్యక్తి, శనివారం సబ్బాదినంగా పాటించే వ్యక్తులు ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఆ కుటుంబంలో కలహాలు కంటిన్యూ అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఒక నాన్ బిలీవర్ని చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఒక నాన్ బిలీవర్ని చేసుకుంటే ఎవరైతే విశ్వసించారో, ఈ విశ్వాసం లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని విపత్కర పరిస్థితులు వస్తాయి. మనం ఏదో అనుకుంటాం పెళ్ళైనాక మార్చుకుంటాలే అని. పెళ్ళైనాక మార్చుకోవడం అనేది జరిగే పని కాదు. మనం మారుతాం తప్పితే వాళ్ళు మారరు. సో ఇది చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చర్చెస్లో చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే ఎంతో మంది మన పిల్లలు లవ్ పేరుతో మోసగించబడుతున్నారు, లవ్ పేరుతో పక్కదోవలు పడుతున్నారు, లవ్ పేరుతో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, లవ్ పేరుతో దేవుడికి దూరం అవుతున్నారు. ఇవాళ సంఘాల్లో చాలా సంఘాలు ఫేస్ చేస్తున్నాయి. సో ఇది చాలా స్పష్టంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. బైబిల్లో ఏం చెప్తుంది, ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి అని ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తూ వీ నీడ్ టు ఎన్లైటన్ ద యూత్. ఇది జరగనప్పుడు ఇవాళ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పక్కదోవ పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ దే ఆర్ డూయింగ్ హీరో వర్షిప్. మెనీ ఆఫ్ అవర్ యూత్ దే ఆర్ డూయింగ్ హీరో వర్షిప్. ఎవరు చేస్తున్నారంటే సినిమా హీరోస్ ఆర్ బికమింగ్ దేర్ హీరోస్. ఇవాళ మన హీరో ఎవరు అనేది మనం ఆలోచించుకోకుండా ఒక హీరో పక్కన చూసి ఆ హీరోతో తిరుగుతూ ఇవాళ చూస్తే మనం ఏ హీరో తీసుకున్నా కానీ మెజారిటీ విల్ బి అవర్ పీపుల్ ఓన్లీ, అవర్ యూత్ ఓన్లీ. సో వీళ్ళు ఎందుకు అలా అట్రాక్ట్ అవుతున్నారు అనే దానికి ఇట్స్ అగైన్ ద మిస్టేక్ ఆఫ్ అవర్ మిస్టేక్. ఇట్స్ ద మిస్టేక్ ఆఫ్ ది చర్చ్, ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ది పాస్టర్, ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ది చర్చ్ ఎల్డర్స్, ఆర్ ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ది క్రిస్టియన్. So we need to sensitize them, we need to educate them and see that they don't get attracted to the worldly things. ఆ worldly things కి అట్రాక్ట్ అవ్వకుండా మనం ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో దేవుని చిత్తానుసారం దేవునికి భయపడి వాళ్ళు జీవించడం. ఎందుకంటే మ్యారేజ్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్. సిమిలర్లీ ద అట్మాస్ఫియర్ అరౌండ్ దెమ్. సో ఇవి చాలా స్పష్టంగా మనకి నిర్గమాకాండంలో చేసుకోకూడదని 34వ అధ్యాయం 11-16 వచనాల్లో చెప్పి ఉంది. అట్లాగే ద్వితీయోపదేశకాండంలో 1:6లో చెప్పి ఉంది. 2 కొరింథీలు 6:17-18, అట్లాగే రోమీలు 12:2. సో ఇవన్నీ కూడా అట్లాగే 1 పేతురు 2:9 ఇవన్నీ కూడా చూసుకునేటైతే మనం ఖచ్చితంగా దేవుడికి చిత్తానుసారం జీవించాలి, దేవుని యందు భయభక్తులతో జీవించాలి. మనం పెళ్లి చేసుకునేటప్పుడు కూడా చాలా కష్టంగా దేవుడి చిత్తానుసారమైన పెళ్లినే చేసుకోవాలి అనేది ఇట్స్ వెరీ క్లియర్. అది స్పష్టంగా రాయబడి ఉంది, చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇది మనం చూసుకోవాలి. ఎందుకంటే వీఆర్ చూజన్ పీపుల్. సో రాజులైన యాజకులు మనం, ఆ రోజు దావీదు ఎలా ఉన్నాడు, ఇవాళ కూడా మనం రాజులైన యాజకులు. ఎప్పుడైతే మనం రాజులైన యాజకులు అయ్యామో ఖచ్చితంగా మనం రాజ్య పరిపాలన చేయాల్సిందే. దేవుని యొక్క రాజ్య పరిపాలన ఇక్కడ చూపించాలి. దేవుని యొక్క రాజ్య పరిపాలన ఇక్కడ చూపించాలంటే మనం బాగా తర్ఫీదు పొంది ఉండాలి, ప్రతి ఒక్క ఆజ్ఞని అవలంబించేటట్టు ఉండాలి. మన జీవితం వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పుడే మనం వీ క్యాన్ షో
గాడ్స్ కింగ్డమ్ టు ది వరల్డ్. అన్లెస్ అంటే వీ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ మనం చూపించలేం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా పాటించాలి. సో ఉపవాస ప్రార్థనతో అసాధ్యమైనది ఏది లేదు. వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ బై డూయింగ్ ఫాస్టింగ్ విచ్ ఎజ్రా హ్యాస్ డిడ్ అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ డిడ్. మనం లాస్ట్ టైం చూసినట్టు ఎస్టేర్ చాలా స్పష్టంగా చేసింది. అలాగే అనేక రకాల ఉపవాసం అంటే ఏంటనేది యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. సో ఆ వాక్యానుసారం మనం ఉపవాస ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని మలుచుకుంటూ దేవుని యందు బలపడుతూ దేవుని యొక్క రాజ్య పరిపాలన కొరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. సిమిలర్లీ మ్యారీయింగ్ ఎ పర్సన్ హూ ఈస్ ఇన్ ద సేమ్ ఫెయిత్, అది చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ఫెయిత్ఫుల్ పీపుల్తో మనం ఉంటున్నట్లయితే సొలొమోన్ రాజు ఎందుకు పడిపోయాడు ఆయనే చెప్పాడు చాలా స్పష్టంగా. సో సొలొమోన్ రాజు పడిపోవడం గల కారణం, సిమిలర్లీ ఇశ్రాయేల్ రాజులు పడిపోవడం గల కారణం, అలాగే కొంతమంది యూదు రాజులు కూడా పడిపోవడం గల కారణం మ్యారేజే. సో ఇవాళ మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యూత్కి మనం ఈ గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ద పాత్ దే ఆర్ సపోజ్ టు ఫాలో, వాట్ ఈస్ ద ట్రాక్ దే ఆర్ సపోజ్ టు వాక్ అనేది ఖచ్చితంగా మనం వాళ్ళకి వీ నీడ్ టు డిసైడ్ దేర్ రోడ్ మ్యాప్ అండ్ ఎన్లైటన్ దెమ్ అండ్ సీ దట్ దే ఆల్వేస్ బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ దే విల్ అబైడ్ బై గాడ్స్ what we say word. Thank you. థ్యాంక్ యూ విజయ్ గారు. అద్భుతమైన పర్స్పెక్టివ్ను మీరు ముందుకు తెచ్చారు. ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వారిని, దోస్ హు ఆర్ స్లగ్గిష్ ఆర్ దోస్ హు ఆర్ న్యూట్రల్, దోస్ హు ఆర్ నాట్ టేకింగ్ పార్ట్, అటువంటి వారిని ఐడెంటిఫై చేసి ప్రోత్సహించి దేవుని రాజ్య విస్తరణకు వారి సేవలు కూడా ఉపయోగించుకోవాలి అన్నమాట చాలా నిజంగా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్, కీలకమైనది. అదేవిధంగా ఉపవాస ప్రార్థన యొక్క ప్రాశస్త్యాన్ని మీరు చాలా చక్కగా వివరించారు. ప్రార్థన ద్వారా నేటి క్రైస్తవులు ఎన్నో అద్భుతాలను సాధించగలరు అన్న పాజిటివ్ నోట్లో మీరు దాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క మిక్స్డ్ మ్యారేజెస్ దాని యొక్క సోషలాజికల్ సిగ్నిఫికెన్స్ను వివరిస్తూ ఆధ్యాత్మిక కోణంలో చక్కగా మీరు మన క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీని మరొకసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ టు అవర్ పాస్టర్ గారు. సార్, జెరుబ్బాబెలు నాయకత్వంలో రెస్టరేషన్ మరియు ఎజ్రా శాస్త్రి నాయకత్వంలో రిఫర్మేషన్, ఈ రెండింటినీ ఆధ్యాత్మిక విశ్లేషణ చేస్తూ నేటి క్రైస్తవులకు పోలుస్తూ మీ ముగింపు సందేశాన్ని ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడమైనది. సార్ మీకు 15 minutes మరియు ప్రార్థన ఆశీర్వాదంతో పాడ్కాస్ట్ ను ముగించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. ఎజ్రాన్ గురించి మరి ఆల్రెడీ మరి అటువంటి డానియల్ విజయ్ గారు మనకు క్షుణ్ణంగా వివరించేశారు. సో నేను జస్ట్ కంక్లూడ్ చేస్తున్నాను నేను ఎజ్రా గురించి. ఎజ్రా గ్రంథము ఇట్ హ్యాస్ ఏ పర్పస్. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే గాడ్ వాంట్స్ టు రెస్టోర్ రిలేషన్షిప్. అక్కడ చర్చ్ సంఘం ఉండాలి, ఆలయం ఉండాలి, అక్కడ దేవునితో మరి అక్కడ బలులు అర్పించాలి, వర్షిప్ చేయాలి, ఆయన్ను ఆరాధించాలి, దేవునితో సంబంధం ఉండాలి. అది గాడ్స్ పర్పస్. రెండవది ఏంటంటే మరి ఈ యొక్క ఏర్పరచబడిన వంశంలోంచి యూదాకుడిలో నుంచి ఒక రెడీమర్, విమోచకుడు రావాలి. రక్షణ యూదుల్లోంచి వస్తుంది. సో ప్రిజర్వేషన్ ఆఫ్ జ్యూస్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది దేవుని యొక్క ప్రణాళిక. అంతేకాదు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను. అంటే గాడ్స్ పర్పస్ ఏంటంటే ఈ యొక్క చెరలో నుంచి వచ్చిన బబులోన్లోంచి వచ్చినటువంటి ఆ యూదులలో నుంచి వారిని ఒక సంఘంగా ఏర్పరిచి ఒక మరి వారిలో నుంచి ఒక రక్షకుడు రావాలి. అంతేకాదు స్త్రీ సంతానం నుంచి మరి మనకు రక్షకుడు రావాలని చెప్పేసి కాలం సంపూర్ణమైనప్పుడు. సో ఇది గాడ్స్ ప్లాన్. దేవుడు ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ విధంగా చేసిన దేవుని యొక్క ప్రణాళిక అది. మరి అందులో భాగంగా ఎజ్రాను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నా అంటే
ఎజ్రా ఎప్పటికి కూడా ఇది నా పర్సనల్ అచీవ్మెంట్ అనుకోవడం లేదు, ఇది నేను ఏదో నా కెపాసిటీని బట్టి నేను చేస్తానని అనుకోవడం లేదు. ఇట్స్ ద పర్సనల్ కమిట్మెంట్ టు గాడ్ దట్ హెల్ప్ హిమ్. దేవునికి మనం సమర్పించుకుంటే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తారనే విషయాన్ని మరి ఎజ్రా గుర్తించాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆయన చేసిన అచీవ్మెంట్స్, ఇక్కడ జరిగినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా దే ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ అస్. గాడ్ కెన్ డూ త్రూ యూ. ఎజ్రా ద్వారా చేసిన గొప్ప కార్యాలు ఈరోజు నీ నుంచి, నా నుంచి, ప్రతి ఒక్కరి నుంచి కూడా ఆయన చేయగలడు, ప్రొవైడెడ్ మరి ఆయనకు సమర్పించుకుంటే. ఈ ఎఫెక్టివ్ లీడర్స్, నాయకులు ప్రభావితంగా పనిచేయాలంటే వారు ఇతరుల మీద ఇంపాక్ట్ చూపిస్తున్నారు లేదా అనేది అది దేవునికి తెలుసు. దట్ గాడ్ నోస్. అది దాని గురించి ఆలోచించకుండా తన పని తాను చేసుకుంటూ పోవాలంతే. దేవుని పని, దేవుడు అప్పగించిన పనిని విధేయతతోటి, వినయంతో మనం చేయాలి. జెరుబ్బాబెలు ఒక మరి మొట్టమొదటిగా తీసుకొని వచ్చేసి జెరుబ్బాబెల్ టైంలో మరి ఆలయం పూర్తిగా నిర్మింపబడింది. కానీ మీరు అన్నట్లు ఆలయం నిర్మింపబడింది, కానీ దాంట్లో అటువంటి వర్షిప్ మరి జరుగుతుందా లేదా, అక్కడ బళ్ళు సక్రమంగా అర్పించబడుతున్నాయా లేదా, మరి అక్కడ యాజకులు, లేవీలు వారి పని వారు చేస్తున్నారా లేదా. ఆఫ్టర్ 80 years దేవుడు మరి ఎజ్రా కొంతమంది జనాలతోటి దగ్గర 2000 నుంచి 5000 వరకు మరి వారిని తీసుకొని పోయి అక్కడ వెళ్ళి మరి దేవుని యొక్క పని జరగాలి అని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నాను మనం. కాబట్టి దేవుడు అప్పుడు అర్థహాస్యస్త అనే రాజు ద్వారా ఎజ్రాకు ఒక లెటర్ తాకీదు పంపించినాడు. అయ్యా, మీరు చేయాల్సింది ఇది. దేవుని సేవకులు, దేవుని పని చేసే వాళ్ళకు శిస్తు వద్దు, వాళ్ళు పని చేయాలి, దేవుని పని చేయాలి. వాళ్ళకి ఏది అవసరం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేయాలంటే ధర్మశాస్త్ర విషయం తెలియని వారి వరకు వారికి ధర్మశాస్త్రం నేర్పాలి. ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద యాజకులు. అంతేకాదు, ఇంకోటి ఏంటంటే నీకు జ్యుడిషియల్ పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కూడా ఇచ్చేసిస్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రం కానీ గైకొని వాడేవాడో మరణశిక్ష అయ్యను, ఆస్తి చెప్తే ఖైదు లేని వానికి విధింపలను, పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా పవర్ ఇచ్చేసాడు. కానీ ఆయన ఆ పని చేయలేదు. కానీ చెప్తున్నాను. మరి అంతేకాదు, యెహోవా మందిరంను అలంకరించుటకు రాజుకు బుద్ధి పుట్టించినాడు. మందిరం నిర్మాణం అయిపోయింది. అలంకరించాలంటే దేవుని యొక్క పని జరగాలి, సక్రమంగా జరగాలి, క్రమంగా జరగాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అవుతుంది. మరి ఎందుకు దేవుడు ఎజ్రాను ఉపయోగించుకుంటే ఆయన తాను సమర్పించుకున్నాడు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యంను నేను మొత్తం పరిశోధించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అంతేకాదు, నేను ఇతరులకు నేర్పించాలి అనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చూడండి. అండ్ he committed his life to lead others. వేరే వాళ్ళను నడిపించాలా, దేవునిలో బలపరచాలా అనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాము. అండ్ ఆయన వాక్యము అనుసరించడమే కాదు, మరి అనేకులకు ఆ వాక్యం గురించి నేర్పించినట్టుగా చూస్తున్నాం. మరి అంతేకాదు, ఎజ్రాస్ యొక్క ప్రయారిటీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో, ఆత్మీయంగా ఉన్నారా లేదా, దేవునితో సంబంధం కలిగి ఉన్నారా లేదా అని చూసినారు. చూసిన తర్వాత ఆయన అక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు వాళ్ళు అపరాధంను చూసి ఆయన చాలా బాధపడిపోయాడు. అపరాధం ఏంటంటే ఈ మ్యారేజెస్ ఎవరితో చేస్తున్నారు వాళ్ళు? ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీలు, పెరిజీలు, ఎబుసీలు, అమోరీలు, ఐగుప్తులు, అమోరీయులు అని జనంలో తాము వేరుపరచుకునిగా వారి కుమారులను పెళ్లి చేసుకొంచు, కుమారులను తీసుకొంచు పరిశుద్ధ సంతతిగా ఉండాల్సిన వాళ్ళు. ఇశ్రాయేలు అంటే పరిశుద్ధపడిన జనాలు, యాజక సమూహం, పరిశుద్ధమైన జనంగా ఉండాలి. కానీ అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళు చేసినటువంటి అపరాధం చాలా ఘోరమైంది. దానివల్ల వారు దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. దేవుని ఆలయంకి రాలేకపోతే దేవునితో సంబంధం తెగిపోయింది, దేవునితో ఫెలోషిప్ తగ్గిపోయింది. కాబట్టి ఏం చేస్తాడంటే, దేవుడు నా వస్త్రంపై దుప్పటి చింపుకొని మోకాళ్ళ మీద పడింది. దేవుడు యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నేను నీ వైపు చూడడానికి కూడా సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. ప్రభావం పొరపాటు చేస్తాం. అందరి తరఫున ఆయన
దుఃఖపడి బాధపడి మరి తన మీద ఉన్న దుప్పటి కూడా చినిగిపోయింది, చించేసుకొని. అంతేకాదు ఆయన దేవునికి ప్రార్థన చేసిండు, ప్రభువా అందరి అపరాధంలో ఆయన బట్టి నేను మీ పాదసన్నిధిలో నేను మొరపెడుతున్నాను, ప్రభువా సహాయం దయచేయి. నాయన నువ్వు చేసిన గొప్ప పనులు, మమ్మల్ని తీసుకొని వచ్చావు, ఆలయం కట్టిపించావు, నీ కృప చూపించావు. కానీ నీ కృప చూపించిన తర్వాత కూడా నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు మేము పాటించడం లేదు కదా. ఇంత చేసినా కానీ మేము మళ్ళీ నిన్ను మర్చిపోయినాం కదా. నేను ఇప్పుడు చేసినాం కదా ప్రభా, మమ్మల్ని క్షమించు. మేము అసలు నీ సన్నిధిని నిల్చునే అర్హత కూడా మాకు లేదని ప్రార్థన చేసిండు. సో దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరులు చేసిన అపరాధముల కొరకు, వారి తప్పుల గురించి మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ఎజ్రా ఫాస్టింగ్ ప్రేయర్ చేసినాడు. అంతేకాదు ఆయన మరి వారందరి కొరకు ప్రత్యేకపరచబడి వారి అందరినీ ఒకసారి మరి కలిపి మాట్లాడి, ఇశ్రాయేల్ అందరితో మాట్లాడి ఏం చేద్దాం మనం, లెమ్ము ఈ పని నీ అధీనంలో, మేము మీతో కూడా ఉందము, నీవు ధైర్యం తెచ్చుకొని జరిగించుకోను. ఇశ్రాయేల్ అందరూ చూసి అయ్యా ఆ అన్య స్త్రీలను వదిలేయాలి, వారికి పుట్టిన పిల్లలను వదిలేసేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. మన దేవునితో నిబంధన చేసుకునేదాం అని చెప్పేసి 10వ అధ్యాయం 3వ వచనం చూస్తుంది. అంటే మరి ఎజ్రా ఏం చేస్తాడంటే, నిబంధన చేస్తే మీరు ప్రమాణం చేయాలని చెప్పేసి వాళ్ళతో ప్రమాణం చెప్పించేసింది. అన్య స్త్రీలను వెలివేయాలి, వారికి పుట్టిన పిల్లలను వెలివేయాలి, మీరు పరిశుద్ధపరచుకోవాలి. శాంక్టిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇందాక చూసినట్లయితే మరి అవిశ్వాసులతో మనము విజ్జోడుగా ఉండకూడదని దేవుని వాక్యం కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయం 14వ వచనం చూస్తుంది. నీతికి దుర్నీతికి మరి వాటి కోరిలేషన్ ఉండదు. అదేవిధంగా చీకటికి వెలుగు సంబంధం ఉండదు. నీవు వాళ్ళతో ఉండకూడదు. మరి దేవుని బిడ్డలుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు గాడ్ ఈజ్ ద హోలీ గాడ్, మరి పరిశుద్ధంగా జీవించాలని కోరుతా ఉన్నాడు. ఈ అన్య స్త్రీలను చేసుకొని మనము దేవునికి దూరం కాకూడదని దేవుని యొక్క ఉద్దేశము. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఎజ్రా దేవుడు మరి వాడుకున్నాడు. ఈరోజు ఆయన బిడ్డల్లాగా మనం కూడా ఉండాలి. మనం కూడా దేవుని వాక్యం చదివే బిడ్డలుగా ఉండాలి. ఉరికి చదవడమే కాదు, దాన్ని పరిశోధించాలి, దాని వాక్యానుసారంగా జీవించాలి. అంతేకాదు మనము ఇతరులకు దేవుని వాక్యం గురించి చెప్పి బిడ్డలుగా ఉండాలి ఎజ్రా లాగా. మరి హీ హాజ్ రిటన్, మరి ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో పాత నిబంధన గ్రంథం అంతా సమకూర్చి ఒక సిస్టమాటిక్ గా చేర్చినటువంటి వ్యక్తిగా ఎజ్రా ఉంటున్నాడు. నెంబర్ 2, ఆయన క్రానికల్స్ దినవృత్తాంతం 1వ భాగం 2వ భాగం 2 చేసేసినాడు. అంతేకాదు ఆయన సామ్ నంబర్ 119 కూడా ఆయన రాసినట్టుగా మనం చూస్తున్నాము. అంతేకాదు ఆయన ఇతరులతో కలిసి పనిచేస్తాడు, టీం వర్క్. నెహెమ్యాతో కూడా కలిసి పనిచేసినాడు. మరి ఇది చూస్తుంటే ట్రెడిషన్ ఏం చెప్తుంటే, ఆయన సినగోగులో దేవుని ఆలయం లేదు కాబట్టి సినగోగులను స్థాపించింది ఆయనే. అక్కడ వర్షిప్ జరుగుతుంది అన్ని చోట్ల అని చెప్పేసి దేవుని గురించి ఆయన చేసినటువంటి చూస్తున్నాము. తర్వాత 120 మెంబర్స్ ఉన్నటువంటి కౌన్సిల్ కు ప్రెసిడెంట్ గా కూడా ఉన్నట్లుగా ఒక ట్రెడిషన్ చెప్తా ఉంది. అంతేకాదు బైబిల్ స్టడీ స్టార్ట్ చేసింది ఆయనే అని చెప్పేసి మనం చెప్పొచ్చు. బైబిల్ పరిశోధించి బైబిల్ ఇతరులు నేర్పడం. ఈరోజు మనము ఎజ్రా లాగా ఉండాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, వాక్యంను చదవాలి, మనము వాక్యం ప్రకారం జీవించాలి, మనం ఇతరులకు నేర్పాలి. అప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప పని చేయగలడు. దేవుడి వాక్యంను మన హృదయం ఫలింప చేయను కాక. ప్రార్థిస్తాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన ప్రేమ గల మా తండ్రి దయగల నాయన యేసయ్య, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు ప్రభా. ఎజ్రా నాయన ప్రభా, మరి నాయన ప్రభా మీరు ఏర్పరచుకున్నారు నాయన ప్రభా. నాయన మీ స్వస్థము ఆ బిడ్డ మీద ఉంచినారు నాయన, నీ సేవకుడి మీద ఉంచినారు నాయన ప్రభా. నాయన ప్రభా ఎవరైతే నాయన ప్రభా మేము నాయన ప్రభా మా పాపంలో ఒప్పుకొని నాయన ప్రభా మీరు నాయన ప్రభా మరి యేసయ్య రక్తంలో కడగబడి నాయన నీ బిడ్డలుగా చేసుకోబడి నాయన ప్రభా మరి ముందుకు సాగుతుండగా నీ సన్నిధి మాస్తొచ్చింది ప్రభా. నాయన మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నీకు విధేయత చూపును ముందుకు సాగుటకు నీ కృప దయచేయండి ప్రభా. ఎజ్రా లాగా నాయన ప్రభా మరి ధర్మశాస్త్రంను మేము నాయన ప్రభా పరిశోధించి మరి ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తూ ఇతరులకు నేర్పే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని వేడుకొంచున్నాను తండ్రి ప్రభా. నాయన ప్రభా నీ యొక్క పర్పస్, నీ యొక్క ఉద్దేశం ప్రభా మా ద్వారా సఫలమయ్యేటప్పుడు నీ కృప దయచేయండి నాయన ప్రభా. నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ వింటున్న ప్రతి శ్రోతను మీరు దీవించి ఆస్వాదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహనం చేరిన మనకందరూ వింటున్న ప్రతి శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. 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 ప్రైజ్